ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో కొత్త బిజినెస్ ని ఎలా పెట్టాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అవన్నీ అనవసరం. ఒక ఆలోచన, కొత్తగా బిజినెస్ ని ఎలా ప్లాన్ చేయాలి, ఆ న్యూ ఐడియా, న్యూ బిజినెస్ ని ఎలా సృష్టించాలి, అనంత విశ్వ మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ తో కొత్త జీవితాన్ని, కొత్త బిజినెస్ ని అత్యద్భుతంగా, యూనిక్ గా, స్పెషల్ గా ఈ ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా సృష్టించుకోవాలి. మనమే సృష్టికర్తలం. మనం సృష్టించకుండా ఏది జరగదు. నీ ఆలోచనలో నుంచే ఈ ప్రపంచం సృష్టించబడింది. ప్రతి వస్తువు కూడా ఒక ఆలోచన ద్వారానే సృష్టించడం జరిగింది. మీలోని గొప్ప నిధి ఉంది. అది దైవశక్తి, అదే ఇన్నర్ చైల్డ్, అదే ఆత్మ, అదే సోల్, అదే సబ్ కాన్షియస్ మనసు. దాని మించింది మరొకటి లేదు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. చుట్టుపక్కల మనకు తెలియకుండా వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏంటంటే, మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను తేరిపారా చూస్తుండండి. మీలో ఒక ధన భాండాగారమే ఉందన్న సంగతి మీకు తెలియదు. మీరు మీ జీవితాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా ఇక్కడ జీవించటానికే కావలసిన ప్రతి అంశాన్ని అందులో నుంచే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక భయంతోనూ డబ్బు కావాలి, లోన్ పెట్టాలి, అప్పు తీసుకోవాలి, ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర తీసుకోవాలి, లేకపోతే పొలం అమ్మాలి, ఇల్లు అమ్మాలి, అదేదో లోన్లో పెట్టేయాలి. ఇలాంటి ఐడియాలు చాలా ఎక్కువగా వస్తాయి. లేకపోతే బిజినెస్ పెట్టలేం, డబ్బు లేదుగా పెట్టలేం, ఇలా ఆలోచిస్తుంటారు. లేదా లోన్ తీసుకోవాలి. ఆ బిజినెస్ ఆలోచనే రాదు. ఫస్ట్ మీలోని అత్యంత విలువైన అంతులేని ఆత్మకి మీ బిజినెస్ ఐడియాని ఇవ్వండి. ప్రతిష్టాత్మకంగా, నమ్మకంగా, మీలో ఆవగింజన్నంత విశ్వాసం ఉంటే ఆ పర్వతం వెళ్ళి సముద్రంలో పడుతుందని ఒక గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఆ విశ్వాసాన్ని ఫస్ట్గా మనలోని దైవశక్తికి ప్రజెంటేషన్గా ఇవ్వాలి. ఆనందదాయకంగా, రిలాక్స్గా, సమృద్ధిగా ఇవ్వాలి. ఇస్తే నెక్స్ట్ అదేం చేయాలి, అప్రూవల్ ఇస్తుంది అనమాట. అనంత విశ్వశక్తిలోకి పంపించి త్రూ మనకి అప్రూవల్ వచ్చేలా చేస్తుంది. అంటే ఈ నిధి నిక్షేపాలు ఎలా రావాలో, ఎవరొచ్చి పెట్టుబడి పెట్టాలో, ఏం చేయాలో అది చూసుకుంటుంది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. మన ఇండియాలోనే ప్రముఖ దిగ్గజ వ్యాపార వ్యక్తి జిఎం రావు గారు ₹1 పెట్టుబడి పెట్టకుండా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత, గురువు చెప్పింది ఫాలో అయ్యి, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పారు అది ఫాలో అయ్యి ఢిల్లీ విమానాశ్రయాన్ని చాలా సులభంగా నిర్మించారు. పెట్టుబడి లేకుండా వేరే దేశస్తులు వచ్చి తను ఇమాజినేషన్ చేసుకుంటూ, విజువలైజేషన్ చేసుకుంటే వాళ్ళే వచ్చి ఈయన్ని కలిసి పెట్టుబడులు పెట్టి ఈయన చేతనే టెండర్ వేయించి ఈయన కంపెనీలోకే అన్నీ వచ్చేలా చేసి 40,000 మంది ఇంజనీర్స్ని విదేశీయుల నుంచి రప్పించి 37 నెలల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ని పూర్తి చేసి ప్రపంచంలోని 200 విమానాశ్రయాల కంటే 4వ స్థానంలో పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా దాన్ని నిర్మించారు. అది చూసి నెక్స్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ది ఆయనకే ఇచ్చారు. ఇది రియల్గా జరిగిందనమాట. ఆ జిఎం రావు గారు మన ఇండియా పర్సన్, ఆల్రెడీ ఉన్నారు. ఇది రియల్గా జరిగింది. అంటే మనం ఒక వ్యాపారం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా ఈ పంచభూతాలు, ప్రకృతి, ఏంజల్స్, ప్రాపంచక శక్తులు, ఈ సపోర్ట్ ఎలా వస్తుందో తెలియక అయోమయంలో, టెన్షన్స్లో దిగాలుగా, దీనంగా పేపరు, పెన్న పట్టుకుని గీస్తూనే ఉంటారు. ఎందుకంటే ఐడియా ఎలా రావాలో తెలియదు. ఒక ఐడియా కొన్ని వేల కోట్లకు అమ్ముతారు. ఇజ్రాయెల్ దేశస్తులో ఒక 2 మహిళలు, వారు 18 years వచ్చాక ఆ దేశపు ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అది రూల్ అనమాట. జాయిన్ అయ్యారు. 2 years అయిపోయింది. 2 years మాత్రమే చేయాలి. ఆ తర్వాత బయటకు వచ్చేసారు. ఆ 2 yearsలో లైఫ్ ఎలా ఉంటుందో నేర్పిస్తారు వాళ్ళు. అద్భుతమైన ఐడియాలు, టెక్నాలజీ, అక్కడ మించిన టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. మైక్రోసాఫ్ట్ అధినేత కూడా వాళ్ళే సాఫ్ట్వేర్ అమ్ముతారు. పేపాల్ కంపెనీ కూడా వాళ్ళే అమ్మారు. ఈ మొత్తం సాఫ్ట్వేర్స్లో దిగ్గజులు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ పేపాల్ కంపెనీకి 30,000 కోట్లకి ఒక ఆలోచన ద్వారా లోపాలు ఉన్నాయని చెప్పి ఆ చైర్మన్కి అమ్మారు.
చూడండి, మనం ఉపయోగిస్తున్న ప్రతిదీ ఈ మనిషి సృష్టిలో నుంచే తను ఆలోచిస్తేనే క్రియేటివిటీ బయటకు వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సబ్ కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్, సోల్, ఆత్మ, అన్నీ అదే సృష్టిస్తుంది, ప్రతిదీ క్రియేట్ చేస్తుంది. మనం అడిగితే కరెంటు కనిపెట్టడం జరిగింది, మందులు అన్ని జబ్బులకి కనిపెట్టడం జరిగింది. ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులతో మనం ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. ఒక కాలు లేని మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఒంటి కాలుతో. అంటే సాధ్యం కాంది భయాన్ని విడిచిపెట్టాలి. ఈ భయం మరణానికి కారణమవుతుందన్న సంగతి తెలియక భయపడిపోతూ సిగ్గుపడిపోతూ ఒకటి మాట్లాడాలంటే ఆ ధైర్యం చాలక వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎవరు మీకంటే గొప్ప, మీకంటే అందంగా ఎవరున్నారు, మిమ్మల్ని మించిన టాలెంట్ ఎవరికి ఉంది? బయటికి రండి, ఆ భయాన్ని కోకటి వేలుతో తీసేయండి. మిమ్మల్ని మీరు నిరూపించుకున్నప్పుడు ప్రపంచమే నోరావలిచ్చి చూస్తుంది అనమాట. కాబట్టి చాలామంది తమలో ఉన్న అంతులేని తెలివితేటల్ని, హద్దులే లేని ప్రేమానురాగాలని అణిచేసుకుని ఉంటారు. బయటకు రానికుండా, క్రియేటివిటీ రానికుండా, ఆ సబ్ కాన్షియస్ మనసుకు చూపించకుండా ఎవరినో చూసి భయపడుతుంటారు. మాట్లాడితే ఏమనుకుంటారు? ఆ టాలెంట్ నాకు లేదు, ఆ ఇంటర్వ్యూలో నేను అంత గొప్పగా ప్రజెంటేషన్ ఇవ్వలేను, ఆ జాబ్ CEO జాబ్ నాకు ఎవరేమో ముందే నెగిటివ్ మాట్లాడుతుంటారు. నా దగ్గర సత్తా లేదు, ఆ క్రియేటివిటీ లేదు, వాళ్ళు ఎలా ఇస్తారు? ముందే శుభం పలకమంటే అశుభం పలుకుతుంటారు. కాబట్టి అలా పలకకూడదు డియర్ ఫ్రెండ్స్. ఇదంతా మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి అనమాట. ఎవరైనా సరే ఆలోచనలో నుంచే ఈ ప్రపంచం నిర్మితం అయింది. ఒక ఆలోచనలో నుంచి ఒక కంపెనీ సృష్టిస్తారు, ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతున్నారు. కాబట్టి మీ ఆలోచనలను పాజిటివ్గా మాట్లాడటం మొదలు పెట్టండి, విమర్శించటం ఆపేయండి. ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు అది పెట్టినట్టుగా ఒక బుక్లో, ఒక నోట్స్లో మీరు రాసుకోవాలి. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, పలానా చోట పెట్టాను, దానికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత క్రియేటివిటీ టెక్నాలజీ తీసుకొచ్చాము. ఇవన్నీ ఒక పేపర్ మీద సృష్టిస్తూ మీ ఇమాజినేషన్లో అత్యద్భుతంగా క్రియేట్ చేస్తూనే ఉండాలి. తద్వారా మూసుకుపోయిన ద్వారాలు ఓపెన్ అవుతాయి. మీ ఆలోచనలు, క్రియేటివిటీ అంతా విశ్వంలోకి వెళుతుంది మీ ఆత్మ ద్వారా. ఈ ప్రపంచాన్ని, ఈ కంపెనీలను, మనుషులను, టెక్నాలజీని, ప్రకృతిని చైతన్యపరిచి అవకాశాల వెల్లువ మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఎవరో వచ్చి పెట్టుబడి పెడతారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మిరాకిల్ జరుగుతుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు అలా మీకు అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలియకపోతే ఆ బిజినెస్ ఎలా పెట్టాలో లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ప్రత్యేకంగా ట్యూన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ క్లాస్ చెప్పి ఆ బిజినెస్ తాలూకు ఐడియాస్, ఆలోచనలు, ఎలా క్రియేటివిటీ పెట్టాలి, ఎలా కోరుకోవాలి, అంత అద్భుతంగా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. అది కూడా పర్సనల్ క్లాస్, అందరినీ కూర్చోబెట్టి జూమ్ లాగా అందరినీ కూర్చోబెట్టేసి కాదు. ఎవరి కోరికను వారికి మాత్రమే ఇండిపెండెంట్గా, విడిగా, వేరెవరికి తెలియకుండా, వాళ్ళు పెట్టే కంపెనీ కూడా ఎవరికి తెలియకూడదు. వాళ్ళకున్న ఆ జ్ఞానాన్ని, ఇచ్చే జ్ఞానాన్ని కూడా ఎవరు వినకూడదు. వాళ్ళు అద్భుతం సాధించాలంటే సైలెంట్గా విజయాన్ని సాధించాలి. అట్లా చూడండి, ఒక ఇనుప ముక్కని మనం ఆ ఇసుకలో పడేస్తే దానికి అక్కడున్న మేకులు, ఆ ఇనుము తాలూకు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అతుక్కుంటాయి. అట్లా మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారాలి. మీరు కోపాన్ని, బాధని, నా వల్ల కాదు, వీరు సపోర్ట్ చేయట్లేదు, వారు విమర్శిస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి ఐడియా చెప్తే నీ వల్ల కాదు, చాలే కూర్చో, చాలా చూసామని అంటున్నారు, ఇవే తలుసుకుంటున్నారు. వీటినే విశ్వంలోకి పంపించినప్పుడు అవే తిరిగి వస్తున్నాయి. విశ్వం ఏం చేస్తుంది? నువ్వు పంపించిన వాటిని తిరిగిస్తుంది. నాకు తెలివి లేదు, నన్ను వాళ్ళు విమర్శిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు కదా, అవి వెళ్తున్నాయి, అవి తిరిగి వస్తున్నాయి. అలా కాదు, నాకు అందరూ సపోర్ట్ చేస్తారు, నాలో అంతులేని క్రియేటివిటీ ఉంది. ఇక్కడ మనుషులు రెండు రకాలు ఉంటారు. కొందరు ఓరవలేరు, మరి కొందరు చెప్తే డిసప్పాయింట్ చేసేస్తుంటారు. చాలా చూసేవలేదు, వాడు నష్టపోయాడు, వీడు నష్టపోయాడు, వాడేమయ్యారు తెలుసా నీకు, ఇన్ని వేల కోట్లు నష్టపోయారు, నీ బొంద నువ్వేం చేస్తావు అని చెప్పేసి, నీకేం తెలుసా, అసలు నీకు తెలివే లేదని చెప్తారు. అప్పుడు దాంతో ఏమవుతుంది? డిప్రెషన్కి వెళ్ళిపోతాను. నిజమే, నాకు తెలివి లేదు, దాన్ని నమ్మించినట్టు అవుతుంది. ఇక్కడ వాళ్ళ సంగతి మీరు మర్చిపోండి. మీకేం కావాలో సైలెంట్గా ఈ ప్రపంచానికి చెప్పకుండా, నరమానవుడికి తెలియకుండా లోపలే క్రియేట్ చేసుకోవాలి. ఒక సైంటిస్టు కొన్ని నెలల పాటు ల్యాబొరేటరీలోకి వెళ్ళిపోతే ఆ విజయం సాధించిన తర్వాత వచ్చే మీడియాకు ప్రకటిస్తారు, అతని పేరు ప్రపంచమంతా తెలుస్తుంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉంటాడు. లేకపోతే ప్రతిరోజు వచ్చి నేను హైడ్రోజన్, ఫాస్ఫరస్ కలిపాను, ఇది వచ్చింది అని ఏ రిజల్ట్ చెప్పడు.
అలా మీరు ఒక మునిలాగా సైంటిస్ట్ లాగా సైలెంట్ అయిపోవాలి. మీ రహస్యాలు, మీ ప్లాన్స్ వేరెవరికి షేర్ చేయకూడదు. మీరే క్రియేట్ చేసుకోవాలి, సొంతంగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఓ మహోన్నతమైన విశ్వశక్తి నా మాటలు అన్నీ వింటుంది, రికార్డ్ చేస్తుంది. 360 degrees యాంగిల్స్లో ఈ ప్రపంచంలో ఏంజల్స్ ద్వారా, ప్రాపంచక శక్తుల ద్వారా, మనలోని ఆత్మ ద్వారా, ప్రకృతి ద్వారా, పంచభూతాల ద్వారా అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మనం అనుకున్నదే పొందుతాము అన్న ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. అలా మీరు గొప్ప అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి. ఈ అయస్కాంత క్షేత్రం ఏమవుతుంది? డబ్బుని, కంపెనీలను, కోరుకున్న థాట్స్ అన్నిటిని కూడా అతుక్కుంటుంది, ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించేలాగా ప్రేమను నింపాలి. చిరాకుని, బాధని, డిప్రెషన్ని కాకుండా పాజిటివ్గా ఒక విలువైన వ్యక్తులతో కలిసి ఐడియాని పంచుకుంటున్నట్టుగా, ఆ కంపెనీ పెట్టినట్టుగా, ఆ ఫర్నిచర్, ఆ రిచ్నెస్, అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసుకోవాలి మైండ్లో. మీరు మాట్లాడుతున్నట్టుగా, ఇతర ప్రతినిధులతో అద్భుతంగా మీరు డిస్కస్ చేస్తున్నట్టుగా, గెలవటానికే పుట్టాను నేను ఇక్కడ, ఓటమి కాదు అన్న సవాళ్ళు ఎన్ని ఎదురైనా సరే నాకు సులభమే, దేన్నైనా నేను సులభంగా ఎదుర్కొంటాను, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఉంటాను, అది సాధించటానికే నేను ఇక్కడ జన్మించాను, కారణ జన్మురాలని అని చెప్పి మీరు పాజిటివ్గా మాట్లాడండి. విమర్శలు, ఓడిపోయిన గతంలో పడ్డ బాధలు ఏమీ రాకూడదు. అట్లా మీరు ఒక అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారిపోయినప్పుడు ఈ యుగాల నాటి ఆ రహస్యం ఏంటంటే అట్రాక్షన్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోకి విడుదలవుతుంది. మీకు తిరిగి పాజిటివ్గా ఏదైతే మీకు రాలేదో అవి తిరిగి వస్తాయన్నమాట. అంటే మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, క్రియేటివిటీగా ఉండాలి, కొత్త రకంగా ఆలోచించాలి, డిఫరెంట్గా మాట్లాడాలి. మీ మాటలు మంత్రముగ్ధులా ఉండాలి, ఎదుటివాడిని కట్టిపడేయాలి. అది ఎవరి సొత్తు కాదు. టాలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు. నాకెందుకు రాదు, ఖచ్చితంగా నాకు వస్తుందని మీ ఆత్మతో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలి. నేను ఒక కంపెనీ పెట్టాలి, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నాలోని దైవశక్తి అవే నాకు చూపించవా, ఈ ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తున్నావు, ప్రతి మెడిసిన్ నీ ద్వారా కనిపెట్టారు, ప్రతి రంగంలో నీ ద్వారానే దూసుకుపోతున్నారు, కాబట్టి నాకు ఈ బిజినెస్ అనేది ఒక ఐడియా నువ్వే ఇవ్వాలి, నేను ఏ గురువు ద్వారా నేర్చుకోవాలో కూడా నువ్వే మార్గం చూపించాలి, అలా నన్ను మంత్రముగ్ధుని చేసేలాగా, ఆ జ్ఞానాన్ని ఇచ్చేలాగా నువ్వే నాకు మార్గాన్ని చూపిస్తావు. థ్యాంక్ యూ మై ఇన్నర్ చైల్డ్, థ్యాంక్ యూ నా సోల్, థ్యాంక్ యూ నా సబ్కాన్షియస్ మనసు, థ్యాంక్ యూ నా ఆత్మ, అన్నీ దాని పేర్లే. మీరు ప్రేమగా అడిగితే అది అద్భుతాలు చేస్తుందన్నమాట. మిమ్మల్ని కోరుకున్న విధంగా శరీర ఆకృతిని కూడా అది పునఃసృష్టి చేస్తుంది. మీరు ఎలా కావాలి అలా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓడిపోయిన వారి విషయాలు తెలుసుకోకండి, విజయాన్ని సాధించిన విషయాలే వినండి. నష్టపోయినటువంటి ఆ నష్టం గురించి ఎక్కడ వినొద్దు, నేర్చుకోవద్దు. గెలుపు పొందిన వాళ్ళని, గెలిచిన వాళ్ళని చూడండి. మీరు ఎప్పుడు కూడా గెలవటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అద్భుతమైన ప్రపంచంలో ఈ అందమైన నగరాలు మన ఆలోచనలోంచే సృష్టించారు. ఐడియాల ద్వారానే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి తద్వారా ఆ తర్వాతే కన్స్ట్రక్షన్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఆలోచనలో నుంచే వచ్చాయి. కాబట్టి మీరు అత్యంత విలువైన వారు, నమ్మదగిన వారు, ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు, మీలాంటి వారు మరొకరు లేరు అంటూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఆ సబ్కాన్షియస్ మనసులో సందేహాల పుట్టని తీసేయండి. మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తికి ఆ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే ఎలా పడుతుందో అలా మీరు కోరుకున్నవన్నీ కూడా తిరిగి మీరు అనుకున్నట్లుగే సబ్కాన్షియస్ మనసు ఏర్పాటు చేస్తుంది. ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ విశ్వంలోకి మీ ఆలోచనల పుట్టను పంపించి ఆ పాజిటివ్ని 100 రెట్లు తిరిగి తీసుకొచ్చి ప్రపంచాన్ని చైతన్యపరిచి అవకాశాల వెల్లువ, ఆ టెక్నాలజీ, ఆ ఐడియాలు, ఆ పెట్టుబడులు ఎలా రావాలో ఆ విశ్వమే మిరాకిల్ చేస్తుంది. ఒక జిఎం రావు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా కట్టారో అలా మనం పాజిటివ్గా ఉండాలి. కానీ నాకు ఎందుకు వస్తుంది అన్న ఆలోచన తీసేయండి. బ్యాంక్ లోన్కి వెళ్ళాలేమో, ఎక్కడ అప్పు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు డిలీట్ చేసేయండి. మీరు నమ్మకంతో ఉన్నప్పుడు మీ మనసు తాలూకు న్యాయమే ఆ నమ్మకానికి కూడా న్యాయం చేస్తుంది. అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించటం అంటే నమ్మకాన్ని నమ్మడం. మీ మనసు నమ్మినదే మీ మనసులోని భావన, అంతకు మించి మీరేమీ చేయనవసరం లేదు.
ఈ ప్రకృతిని ప్రేమించండి. ఉదయం నుంచి నైట్ నిద్రపోయేదాకా అనేక విషయాలకి గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. విమర్శించడం ఆపేయండి, ప్రశంసించడం మొదలు పెట్టండి, ప్రేమతో జీవించడం స్టార్ట్ చేయండి. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలియకపోతే గురువుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.